నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీళ్లు అందించకుండా ఖమ్మం జిల్లాలకు తరలించడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆయన తెలిపారు. తెలంగాణని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజల తరపున ప్రతిపక్షమే పోరాడతామని తెలిపారు. కేంద్రంలోనే అధికారంలోకి వస్తేనే గ్యారెంటీలను అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు తమ నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులను ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలన్నారు. 2018లో నేను పార్టీలో లేను. తెలుగుదేశం పుట్టిమునిపోయిన పార్టీ ఎందుకు పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పి చాలామంది అన్నారు. 2018లో పార్టీ మామూలుగా పరిశీలించిన తర్వాత అన్ని పార్టీలు కూడా అప్పుడైనా మిగతా ఎన్నికలప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా అభ్యర్థిత్వం కోసం నన్ను అడిగిన పరిస్థితే ఉండే. 2018లో కూడా టికెట్ ఇచ్చారు, గెలిచింది. 2023లో ఇవాళ మారుస్తామని చెప్పే పెద్ద అంత పెద్ద పోటు నాయకులు మరి మామూలుగా వాళ్ళ గ్రామాలలో ఏమొచ్చినాయి అనేది ఒకసారి తీస్తే చరిత్ర వెళ్ళవచ్చు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఎదుగుపోయింది అంటే పనులు చేయకూడిపోయిందా? ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా ఎవరికైనా ఓటమి తప్పలేదు. దానికి ఎవరు అతిథులు కాదు. అది చెప్పుతున్నాయని అంత పెద్ద పోటు అమ్మగోడైతే మామూలుగా వాళ్ళ ఊర్లో ఏం ఉద్ధరించిందో చెప్తే అయిపోయింది. ఎంతవరకు కాపాడారు, ఎంతవరకు ప్రజలలో చేసారు, ఏమి ఉద్ధరించారు, పార్టీకి ఎంత మేలు చేసారు అనేది చెప్పుకోగలిగితే వాళ్ళ చరిత్ర ఏంటో పార్టీ కూడా ఉంటుంది కదా. రెండవ పంటకి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, రైతులందరూ కూడా ఒకవైపు రైతు బంధు రాక, రెండవ వైపు వేసిన పంటకి నీళ్ళు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వస్తున్న నీళ్లు పాలేరులోకి నింపడం, పాలేరు నుంచి ఖమ్మం జిల్లాకు తీసుకుపోతున్నారు. కానీ నల్గొండ జిల్లా రైతాంగాన్ని, ప్రజల్ని మాత్రం విస్మరిస్తున్నారు. నల్గొండ జిల్లా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వెంటనే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ నీళ్లని ఈ జిల్లా ప్రజలకు ఇవ్వకుండా దాటవేసి ఖమ్మం జిల్లాకి రైతాంగం కోసం, తాగునీటి కోసం అనే ఒక సాకుతో తీసుకుపోతున్న నేపథ్యంలో మరి గతంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక సందర్భాలలో వారు మంత్రిగా అధికార హోదాలో ఉండి నీళ్ళని నల్గొండ జిల్లా ప్రజానికానికి అన్యాయం చేసి తీసుకుపోయిన దాఖలాలు, సందర్భాలు కూడా కోకోలేదు. మరి ఈరోజు మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న చెరువులను కూడా నింపుకుంటూ ఖమ్మం జిల్లాకు తీసుకపోతే మాకేం అభ్యంతరం లేదు, మేమేం కాదనట్లేదు. కానీ ఇక్కడ ఉన్న జిల్లాలో ఒకవైపు ఇబ్బందులు మొదలవుతూ ఉంటే, పొలాలు ఎండిపోతూ ఉంటే, తాగునీటికి కూడా ఎద్దడి ఏర్పడుతూ ఉంటే, ఇక్కడ రైతాంగాన్ని పట్టించుకోకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా పక్క జిల్లాకు తీసుకుపోవటం అనేది కొంత విస్మయానికి గురి చేయడంతో పాటు ఈ రైతాంగాన్ని, జిల్లా ప్రజల్ని అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పంటలు ఎండిపోకుండా ఉండటానికి కానీ, చెరువులు నింపడానికి కానీ, తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండటం కోసం కానీ నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతాం.